అందరికీ నమస్కారం అండి. శ్రీమణిలో స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మీకు తెల్ల గోధుమ సున్నుండలు తయారు చేయడం అయితే చూపించబోతున్నాను. కావాల్సిన పదార్థాలు తెల్ల గోధుమ నూక అండి. ఇది అదే ఉప్మా నూక. ఒక గిన్నెడు తెల్ల గోధుమ నూక, అదే ఒక గ్లాస్ కానీ ఒక గిన్నెడు కానీ తీసుకుంటే దానికి సరిపడా ఒక గ్లాసు పంచదార తీసుకోవాలి. అలాగే నెయ్యి, ఇది యాలక్కుల పొడి, యాలక్కాయలు ఇలా పంచదారలు వేసి కొట్టుకుని ఉంచుకున్నానండి. ఇప్పుడు ముందుగా తెల్ల గోధుమ నూక వేపుకోవాలి. వేపుకుని మిక్సీ చేసేసుకోవాలి. పంచదార కూడా మిక్సీ చేసేసుకోవాలండి. ఇదిగోండి, తెల్ల గోధుమ నూక సున్నుండలకి ఇలాగ వేపాను కదండి. ఇదిగో రంగు మారింది, గోధుమ రంగులోకి వచ్చింది. ఇంకా దింపేసుకోవచ్చు. అదే ఒక 10 నిమిషాల పాటు బాగా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా స్లోగా వేపుకుంటే నూక ఇలాగా గోధుమ రంగులోకి మారుతున్నట్టు ఉంటుంది. అప్పుడు కట్టేసుకోవడమే. నలుపు రానివ్వకూడదు, చక్కటి కలర్ రావాలి. ఇదిగోండి, చూసారా ఎంత బాగా వేగిందో. లో ఫ్లేమ్లోనే జాగ్రత్తగా ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. దీన్ని వేపుకోవాలి. అయిపోయింది, కట్టేస్తుంది. దీన్ని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో పంచదార కూడా ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఇదిగోండి, తెల్ల గోధుమలో కిందాక చూపించాను కదా, వేపేసుకుని ఇలా మెత్తగా మిక్సీ కొట్టేసుకున్నాను. అలాగే ఇది ఒక బౌల్, అది ఒక బౌల్ పంచదార. చూసుకోవచ్చు తీపి అవసరమైతే. అలాగే యాలక్కుల పొడి అండి. ఇది యాలక్కుల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను. వేసి బాగా కలిపేసుకుని తీపి సరిపోయిందో లేదు చూసుకుని ఇంకా కావాలంటే పంచుతారు. నేను అంటే ఒక కప్ చూపించాను, కానీ మిక్సీ కొట్టిన తర్వాత ఇది కలిపేటప్పుడు చూసుకుని కూడా తీపి కలుపుకోవచ్చు. బెల్లం తీపి చూసాను. కప్పుకి కప్పు పంచదార పట్టేసింది. చక్కెర అయితే పంచదార అయితే పట్టేసిందండి. చక్కెర కొంచెం యాలక్కుల పొడి వేసుకుని నెయ్యి కాసుకోవాలండి. వేడి నెయ్యి పోసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు కరెక్ట్గా నెయ్యి ఎన్ని వేసాక ఉండవుతుంది. ఇట్లా సున్నుండలుగా చుట్టుకోవాలి. బాగుంటుంది. కోవా స్వీట్ లాగాను, లేకపోతే చిన్నపిల్లలు తింటారు ఏంటండి, పంచదారతో చేస్తారు. పీస్ మిఠాయి టేస్ట్గాను చాలా టేస్ట్ ఉంటాయి. దీనికి కావాల్సిందల్లా తెల్ల గోధుమ నూక, పంచదార, నెయ్యి, కొంచెం యాలక్కుల పొడి. తెల్ల గోధుమ నూక వేపేసుకుని మిక్సీ కొట్టేసుకుని, పంచదార కూడా మిక్సీ కొట్టేసుకుని నెయ్యి వేసి కలుపుకుంటే అసలు సూపర్ టేస్టీ సున్నుండలు అయితే ఒక 3 ఒక్కసారి తింటారు మీరు, అంత టేస్ట్ ఉంటాయి. తీసుకుంటాను. అయిపోయినాయి ఉండలో. అదైనాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు.